నంద్యాలలో ఏడిప్ పథకం కింద దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలీకో సంస్థ సహకారంతో సుమారు 4 కోట్ల వ్యయంతో 3,000 మందికి పైగా దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాలు అందజేశారు. గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లుగా ఎంపీ బైరెడ్డి సబరి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగుల ప్రమోషన్స్ ను అడ్డుకుంటూ రాత్రికి రాత్రే జీవో 77 ను తీసుకొచ్చి వారికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఆ జీవోను రద్దు చేసి దివ్యాంగులకు తిరిగి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆనాడు లోకేష్ అన్న పాదయాత్ర యువగలం పాదయాత్ర చేస్తూ వికలాంగులు కొంతమంది ఎవరైతే వస్తే వాళ్ళు మాకు వీల్ చైర్స్ కావాలన్నా అని అడిగారు. ఆ రోజు మాట ఇచ్చారు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత నేను మొట్టమొదటి పని ఏం చేయాలి అనుకున్నానంటే కంకణం పెట్టుకొని ఈ రోజు దాదాపు 5,000 మందితో ఈ రోజు వచ్చారు. ఎప్పుడు అనుకోలేదు సభ ఇంత గ్రాండ్ గా ఇంత బాగా జరుగుతుందని. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దివ్యాంగులను బాధ్యతగా చూసుకుంది తప్ప ఎప్పుడు కూడా బరువు అనుకోలేదు. మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో ఒక్కరికి కూడా వీల్ చైర్ ఇవ్వలేని, కానీ ఈ రోజు వికలాంగుల వెంట ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఈ రోజు నంద్యాలలో వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, లేకపోతే కొంతమంది ల్యాండ్స్ కబ్జా అయ్యాయమ్మ ప్రభుత్వం హయాంలో అని అన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి తీసి వీళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గత ఏడాది నియోజకవర్గం వారీగా గౌరవ ఎంపీల సపోర్ట్ మనం క్యాంప్స్ నిర్వహించుకున్నాం. క్యాంప్స్ లో అవసరాలుగా ఉన్న వారిని 1947 మందిని గుర్తించాం. అందరినీ తీసుకొని ఆలింకో వాళ్ళు ప్రతి ఒక్కరి కొలతలకు అనుగుణంగా తయారు చేసి ఈ రోజు ఇక్కడ మనకి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ 1947 మందికి ఇచ్చిన సపోర్ట్ చూస్తే భక్తుల పరంగా చూస్తే 4 కోట్ల రూపాయల సపోర్ట్ ఈ రోజు ఈ ప్రాంగణంలో ఉన్న అందరికీ కూడా అందుతుంది.